నవీన్ యాదవ్ మా ఇంటి మనిషి. మాకు ఎన్నో హెల్ప్ చేశాడు. అసలు పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు నవీన్ యాదవ్ గారు. అట్లా మేము 100% మీరు చెప్పినా చెప్పకున్నా మీకు నవీన్ యాదవ్కే ఇస్తామని చెప్తున్నారు ఓటు. అదే విధంగా కేసీఆర్ కూడా మొన్న చెప్తుండే ఏదైతే ఇక్కడ ఏమీ డెవలప్ కానీ ఏమి చేయలేదు, కట్టి నీళ్ళు కూలగొట్టడం తప్పితే అభివృద్ధి ఏమి చేయగలుగుతాడు అని చెప్పేసి ఎవరు? కేసీఆర్. కేసీఆర్కి ఇక ఒకటే అన్న, కేసీఆర్కి ఏం పని లేదు. ఆయన ఫామ్ హౌస్ నుంచి ఫస్ట్ బయటికి రమ్మనండి. బయటికి వచ్చి ఇక్కడ పబ్లిక్లో తిరగమనండి. ఇక్కడ పబ్లిక్ని వెళ్ళి నువ్వు ఓటు అడిగితే అప్పుడు పబ్లిక్ సమాధానం ఏం చెప్తారనేది కేసీఆర్ చెప్పాలి అప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలల్లా ఈ నా ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇక్కడంతా రౌడీయిజం చేసిండు. ఇప్పుడు చనిపోయిన అనొద్దు కానీ ఆయన ఇప్పుడున్న పాత ఎమ్మెల్యే, చనిపోయిన ఎమ్మెల్యే ఎవరైతున్నారో మాగంటి గోపీనాథ్ గారు చాలా రౌడీయిజాన్ని పెంచి పోషించారని ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు. చాలామంది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే కేసులు పెట్టడము. అంటే మాకు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతం తిరుగుతుంటే మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇల్లులు కూలగొట్టడము, వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఎవరు మాట వినకపోతే వాళ్ళని దబాయించడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసింది ఒక మాగంటి గోపీనాథ్ అనే ఒక మాజీ ఎమ్మెల్యే. కానీ ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తిని రౌడీజం చేస్తున్నాడు, రౌడీ అనే అంటున్నారు కదా. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక పింక్ మీడియా ముసుగులో పబ్లిక్ని ఒక కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నంలో చేస్తున్నారు. కానీ ఈరోజు నవీన్ యాదవ్కి పబ్లిక్ మద్దతు 100కి 100% ఉంది. నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. రేపు 14 తారీఖు రోజు రిజల్ట్ ఏదైతుందో నవీన్ యాదవ్ అన్న రేపు ఎమ్మెల్యే కాబోతున్నాడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి. నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే దానికి నవీన్ యాదవ్ అన్న ఎందుకు వేయాలంటే నవీన్ యాదవ్ అన్నకి ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ పార్టీ టికెట్ ఇవ్వని రోజు కూడా నవీన్ యాదవ్ అన్న కేవలం పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్తోనే ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ అన్న. ఎందుకంటే ఈరోజు చాలామంది గతంలో చూసాం, చాలామంది గెలిచిన వాళ్ళు కూడా ఇంట్లో పడుకొని ఎట్లాంటివి అభివృద్ధి చేయలేదు. ఇక్కడున్న లాస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా కొంతమంది నాయకులు కూడా ఎవరు కూడా ఈ యొక్క అభివృద్ధి చేయని నాయకుల్లాగా చెలరైపోయారు. కాకపోతే ఇక్కడ పబ్లిక్ ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నా కూడా నవీన్ యాదవ్ అన్న దగ్గరికే వచ్చి పని తీసుకోవడం, హెల్ప్ తీసుకోవడం, సమస్యలు చెప్పుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. అందుకనే నవీన్ యాదవ్ అన్న ఓటు వేయాలి. నవీన్ యాదవ్ అన్న ఆల్రెడీ 100% గెలుస్తున్నాడు. ఆయన ఒక పబ్లిక్ మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు. రేపు నవీన్ అన్న లాంటి నాయకుడు దొరకడం ఈ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం.